నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. క్లాస్ 7 జనరల్ సైన్స్కు స్వాగతం. ఈరోజు మనం మన కాళ్ల కింద ఉన్న నేల గురించి, అందులో దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రపంచం గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మన పాఠం చాప్టర్ 15 సాయిల్ ఆర్ లైఫ్. పేరులోనే ఉంది కదా, మృత్తిక అంటే మట్టి మాత్రమే కాదు, అది మన జీవనాధారం. మరి అది మనకు ఎందుకంత ముఖ్యం, ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఈరోజు మనం 4 ముఖ్యమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. ముందుగా మట్టి మన జీవితంలో ఎంత ముఖ్యమో అందులో ఉండే జీవరాశుల గురించి చూద్దాం. ఆ తర్వాత మట్టి నిర్మాణం ఎలా ఉంటుంది, దానిలో ఎన్ని పొరలున్నాయో తెలుసుకుందాం. మూడోది, మట్టికి ఉండే కొన్ని ముఖ్య లక్షణాలను చూస్తాం. ఇక చివరగా పంటలకి మట్టికి ఉన్న సంబంధమేంటి, మరి దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది చర్చిద్దాం. పాఠంలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన కాళ్ల కింద ఉండే ఈ మట్టి భూమి మీద ఉన్న ప్రతి జీవికి, చిన్న పురుగు నుంచి పెద్ద చెట్ల వరకు ఎందుకు అంత అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం మన ఈ ప్రయాణంలో దొరుకుతుంది. సరే, మన ప్రయాణంలో మొదటి భాగానికి వచ్చేశాం. మృత్తిక పాత్ర ఏంటి, మరి దానిలో నివసించే జీవులేంటి, అసలు మట్టిని జీవానికి పునాది అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. మట్టి అంటే మనం అనుకున్నట్టు కేవలం దుమ్ము ధూళి కాదు. మన వ్యవసాయానికి పునాదే ఈ మట్టి. జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలు అన్నీ దీనిమీదే ఆధారపడి ఉన్నాయి. అంతేకాదు, వాతావరణాన్ని నియంత్రించడంలో కూడా ఇది సాయపడుతుంది. వానపాములు, మోల్స్ లాంటి ఎన్నో జీవులకు ఇదే ఇల్లు. ఈ జీవులు చేసే బయాలజికల్ వెదరింగ్ అంటే జీవుల వల్ల రాళ్లు నెమ్మదిగా విచ్ఛిన్నమవడం వల్ల మట్టి ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా వానపాముల లాంటి జీవులు మనకి ఎంత మేలు చేస్తాయో చూడండి. అవి మట్టిలో తవ్వే సొరంగాలు మొక్కల వేర్లు శ్వాస తీసుకోవడానికి గాలినందిస్తాయి. దీన్నే ఎరేషన్ అంటారు. వాటి వ్యర్థాలు మొక్కలకు పోషకాలనందించి మట్టి సారాన్ని పెంచుతాయి. అంతేనా, ఆ బొరియల వల్ల వర్షపు నీరు భూమిలోకి తేలికగా ఇంకి నేలకోత అనేది తగ్గుతుంది. సరే, ఇప్పుడు మన అన్వేషణలో ఇంకొంచెం లోతుకు వెళ్దాం. అంటే భూమి పైపొరను పక్కకు తీసి చూస్తే లోపల ఏముంటుంది, ఈ మట్టి ఎలా ఏర్పడింది అనే విషయాలు పరిశీలిద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం భూమిని ఒక కేక్ ముక్కలా కోసి చూస్తే అది ఎలా కనిపిస్తుంది? అంతా ఒకేలా ఉంటుందా, లేక రకరకాలుగా ఉంటుందా? ఇదిగో ఈ చిత్రంలో చూడండి. భూమిని నిలువుగా కోసి చూస్తే అచ్చం కేక్ లాగే ఇలా పొరలు పొరలుగా కనిపిస్తుంది. దీన్నే సాయిల్ ప్రొఫైల్ అంటారు. ఈ వేర్వేరు పొరలను హొరైజన్స్ అని పిలుస్తారు. చూసారా, ప్రతి హొరైజన్కి దాని స్వంత రంగు, నిర్మాణం, లక్షణాలు ఉన్నాయి. సరే, ఈ హారిజాన్స్ గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. పైనుంచి కిందకు. మొదటిది ఓ హారిజాన్. ఇది సేంద్రియ పొర అన్నమాట. అంటే ఇక్కడ ఆకులు, కొమ్మలు లాంటివి కుళ్ళిపోయి హ్యూమస్గా మారతాయి. దాని కిందే ఏ హారిజాన్. దీన్నే టాప్ సాయిల్ అంటాం. మొక్కలు పెరగడానికి కావలసిన ఖనిజాలు, సేంద్రియ పదార్థాలన్నీ ఇక్కడే ఉంటాయి. దాని కింద ఉండేది బి హారిజాన్ లేదా సబ్ సాయిల్. పై పొరల నుంచి వచ్చిన ఖనిజాలు ఇక్కడ పేరుకుపోతాయి. ఆ తర్వాత సి హారిజాన్. దీన్ని పేరెంట్ మెటీరియల్ అంటారు, ఎందుకంటే దీన్నుంచే పైనున్న మట్టి అంతా ఏర్పడుతుంది. ఇక చిట్టచివరిది ఆర్ హారిజాన్. ఇది గట్టి రాతి పొర. దీన్నే బెడ్ రాక్ అంటారు. మట్టిలో ఏమేముంటాయో తెలుసుకోవడానికి ఇదొక సింపుల్ ప్రయోగం. ఒక గ్లాస్లో కొంచెం మట్టి వేసి నీళ్లు పోసి బాగా కలిపి కదపకుండా పక్కన పెట్టామనుకోండి, కాసేపటికి అది ఇలా పొరలుగా విడిపోతుంది. అడుగున బరువైన గ్రావెల్ అంటే గులకరాళ్లు సెటిల్ అవుతాయి. దానిపైన శాండ్ అంటే ఇసుక, దానిపైన క్లే అంటే బంకమన్ను, తర్వాత నీరు. ఇక అన్నిటికంటే పైన తేలికైన హ్యూమస్ తేలుతో కనిపిస్తుంది. మట్టిలోని కణాల సైజును బట్టి దాన్ని 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది శాండీ సాయిల్ అంటే ఇసుక నేల. ఇందులో కణాలు పెద్దగా, గరుగ్గా ఉంటాయి. అందుకే నీరు చాలా త్వరగా ఇంకిపోతుంది. రెండోది క్లేయీ సాయిల్ అంటే బంకమన్ను నేల. ఇందులో కణాలు చాలా చిన్నగా, నున్నగా ఉంటాయి. ఇది నీటిని బాగా పట్టి ఉంచుతుంది. ఇక మూడోది లోమీ సాయిల్. ఇది ఇసుక, సిల్ట్, బంకమన్నుల సరైన మిశ్రమం. అందుకే చాలా రకాల మొక్కలు పెరగడానికి ఇది చాలా మంచిది. ఇప్పుడు మూడో భాగానికి వచ్చాం. ఇక్కడ మనం సైంటిస్ట్లా మారి
మట్టికి ఉన్న ఒక ముఖ్యమైన లక్షణాన్ని విశ్లేషిద్దాం. మనం పరిశీలించే ఆ ముఖ్యమైన లక్షణం మాయిశ్చర్ కంటెంట్. సింపుల్గా చెప్పాలంటే మట్టిలో ఉండే తేమ శాతం. మట్టిలో ఎంత నీరుందో చెప్పడమే ఇది. దీన్ని లెక్కించడానికి మట్టిలోని నీటి బరువును పొడి మట్టి బరువుతో పోల్చి శాతంలో చెప్తాం. సరే, మరి ల్యాబ్లో ఈ తేమ శాతాన్ని ఎలా కొలుస్తారో చూద్దామా? వారు వాడే పద్ధతిని ఓవెన్ డ్రైయింగ్ మెథడ్ అంటారు. ఫస్ట్ ఒక ఖాళీ డబ్బా తీసుకుని దాని బరువు M1 చూస్తారు. తరువాత అదే డబ్బాలో తడి మట్టిని వేసి మళ్లీ బరువు M2 చూస్తారు. ఇప్పుడు ఆ డబ్బాని ఓవెన్లో పెట్టి నీరంతా ఆవిరైపోయే వరకు జాగ్రత్తగా వేడి చేస్తారు. చివరగా పూర్తిగా ఆరిపోయిన మట్టితో ఉన్న డబ్బాను మళ్లీ తూకం వేస్తారు, M3. ఇప్పుడు ఒక ఉదాహరణతో ఈ లెక్కను చూద్దాం. చాలా ఈజీ. డబ్బా బరువు అంటే M1 50 గ్రామ్స్ అనుకుందాం. తడిమట్టితో కలిపి డబ్బా బరువు M2 150 గ్రామ్స్. ఓవెన్లో ఆరబెట్టాక పొడిమట్టితో డబ్బా బరువు M3 120 గ్రామ్స్. మన ఫార్ములా ఏంటి? M2 - M3 / M3 - M1 × 100. సరే, ఇప్పుడు విలువలు పెడదాం. 150 - 120 అంటే 30. కింద 120 - 50 అంటే 70. సో మనకు 30/70 × 100 వచ్చింది. 30ని 70తో భాగిస్తే సుమారుగా 0.428 వస్తుంది. ఇప్పుడు దాన్ని 100తో గుణిస్తే మాయిశ్చర్ కంటెంట్ 42.8% వస్తుంది. చూసారా ఎంత సింపులో? మన అన్వేషణలో చివరి భాగానికి వచ్చేసాం. ఇక్కడ మనం నేర్చుకున్నదంతా వ్యవసాయానికి, మన భూమిని కాపాడుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. వేరువేరు మట్టి రకాలు వేరువేరు పంటలకు సెట్ అవుతాయి. ఉదాహరణకు గోధుమలు, శనగలు పండించాలంటే క్లేయి, లోమే నేలలు చాలా మంచివి. అదే వరి పండించాలంటే నీటిని బాగా నిల్వ ఉంచే బంకమన్ను, సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉన్న నేలలు కావాలి. పత్తికైతే నీరు తేలికగా ఇంకిపోయే శాండీ లోమ్ లేదా లోమ్ నేలలు బెస్ట్. అంటే సరైన నేలలో సరైన పంట వేయడం చాలా ముఖ్యం. ఇంత విలువైన మట్టిని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. సాయిల్ ఎరోజన్ అంటే గాలికి, నీటికి సారవంతమైన పైపొర కొట్టుకుపోవడం. సాయిల్ కన్జర్వేషన్ అంటే మట్టిని ఇలాంటి క్షీణత, కోత నుండి రక్షించడానికి మనం చేపట్టే పద్ధతులన్నమాట. మట్టిని కాపాడటానికి చాలా పద్ధతులున్నాయి. వాటిని ఫిజికల్, బయాలజికల్ మెథడ్స్ అని 2 రకాలుగా చూడొచ్చు. టెరసింగ్ అంటే కొండవాలుల్లో మెట్లలాగా చేసి నీటి ప్రవాహాన్ని తగ్గించడం. అలాగే విండ్ బ్రేక్స్ అంటే పొలాల చుట్టూ గాలిని అడ్డుపోవడానికి చెట్లు నాటడం. ఇవి ఫిజికల్ మెథడ్స్. ఇక క్రాప్ రొటేషన్ అంటే ఒకే పంట వేయకుండా పంటలు మార్చడం. మరియు కవర్ క్రాపింగ్ అంటే భూమిని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పంటతో కప్పి ఉంచడం. ఇవి బయాలజికల్ మెథడ్స్. సరే, ఇప్పుడు దాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఒకసారి వాటిని గుర్తు చేసుకుందామా? ఈ ప్రశ్నలతో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇక్కడ 3 ప్రశ్నలున్నాయి. సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. మొదటిది, ఒక సాయిల్ ప్రొఫైల్లో ఉండే ప్రధానమైన హొరైజన్స్ ఏవి? రెండోది, వ్యవసాయానికి మట్టిని సంరక్షించడం ఎందుకు ముఖ్యం? ఇక మూడోది, చాలా మొక్కలు పెరగడానికి ఏ రకం మట్టి బెస్ట్? ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించండి. మన పాఠంలోనే ఉన్నాయి. ముగింపుగా ఈ పాఠంలోని ముఖ్యమైన విషయాలు ఒక్కసారి చూద్దాం. మట్టి అనేది హొరైజన్స్ అనే పొరలతో కూడిన ఒక సజీవ వ్యవస్థ. మట్టి రకం, తేమ వంటి లక్షణాలే ఏ పంటలు పండుతాయో నిర్ణయిస్తాయి. సాయిల్ కన్జర్వేషన్ పద్ధతులు ఈ అమూల్యమైన వనరును నేలకోత నుండి కాపాడతాయి. మన ఆహార భద్రతకు, పర్యావరణ ఆరోగ్యానికి మట్టి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. నేర్చుకోవడాన్ని సులభం చేసుకుందాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.